బస్ సీజన్ ఏ చూస్తున్నారా? చూస్తున్నామండి. అందులో బాగా ఎవరు ఆడుతున్నారు అనిపిస్తుంది? తన పేరు విష్ణుప్రియనా? విష్ణుప్రియ కాదు, రియాజ్ మణికంఠ. మణికంఠ బాగా ఆడుతున్నాడు. బాగా ఆడుతున్నాడు. ఎందుకు బాగా ఆడుతున్నాడు అనుకుంటున్నారు? తను సంచాలకుగా బాగా హ్యాండిల్ చేశాడు. తను బాగా ఆడుతున్నాడు. ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్ చాలా స్ట్రాంగ్ అయ్యాడు తను. అయితే యష్మిన్ నామినేట్ చేసింది అని ఒక రీజన్ తో ఆమె దగ్గరికి వెళ్ళి కాకా పట్టుకుంటున్నాడు కదా, అలా కాకా పట్టుకోవడం వల్ల ఏమొస్తుందని? ఏం రాదండి. అది అది గేమ్, అందులో అలా పట్టడం కూడా వేస్ట్. మొన్నటి దాకానేమో సింపతి కార్డ్ చూపించాడు, ఇప్పుడేమో కాకా పడుతున్నాడు కదా, సో దీనిపైన మీ అభిప్రాయం? కాకా పట్టడం అనేది కాకా పట్టినా ఏం పట్టినా కానీ జనం చూస్తున్నారు, అక్కడ కెమెరాస్ చూస్తున్నాయి. తను నామినేట్ అయితే నామినేట్ కావచ్చు, ఎవరేం చెప్పలేరు. కాకా పట్టడం వల్ల ఇది అవుతుంది ఇది అవ్వదని కాదు కదా. యాజ్ ఏ గేమ్ పరంగా, యాజ్ ఏ రూల్ పరంగా చేస్తారు. అయితే ఇప్పుడు మనకి దీంట్లో ఆదిత్య ఓం ఉన్నాడు కదా, ఆదిత్య ఓం ఎట్లా ఆడుతున్నాడు? పర్లేదండి, కొంచెం బెటర్ అయ్యాడు. గేమ్ పరంగా సెకండ్ వీక్ బెటర్ అయ్యాడు. నబిల్ అఫ్రిది నిన్న ఫోటో పట్టు అనే గేమ్ లో కూడా ఆడాడు కదా, ఎవరు బాగా ఆడారు, పృథ్వీయా నబిలా? పృథ్వీ బాగా ఆడాడు. పృథ్వీ బాగా, కానీ ఇక్కడ నబిల్ వాళ్ళే గెలిచారు కదా. గెలిచారు కానీ పృథ్వీ కూడా బాగా ఆడాడు. కొంచెం లాస్ట్ లో పోయాడు, అదే కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు మాకు. ఇప్పుడు మనకి మొన్నటి దాకా 3 క్లెయిమ్స్ ఉంటే ఇప్పుడు 2 క్లెయిమ్స్ అయ్యాయి కదా, 3 క్లెయిమ్స్ ఉన్నప్పుడు బాగుందా, 2 క్లెయిమ్స్ ఉన్నప్పుడు బాగుంది అంటారు? 2 క్లెయిమ్స్ బాగుంది. 1 క్లెయిమ్ 3 క్లెయిమ్ బాగాలే. 2 క్లెయిమ్ బాగుంది. అయితే ఇప్పుడు అభయ్ నవీన్ కి ఇంకా నిఖిల్ కి పోటీ నడుస్తుంది కదా, వీళ్ళిద్దరిలో స్ట్రాంగ్ ఎవరు అనుకుంటున్నారు? అభయ్ నవీన్ స్ట్రాంగ్. అభయ్ నవీన్